హలో అండి. కొన్ని సార్లు అయితే మనకి అనుకోకుండా కొన్ని పనులు తగులుతూ ఉంటాయన్నమాట. ఆ పనుల కారణంగా ఊర్లు వెళ్ళాల్సి వస్తుంది కదా! ఆ కారణంగానే మేము వేరే ఊరైతే వెళ్ళామన్నమాట. ఆ దారిలోనే వస్తుండగా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి గుడికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామన్నమాట. ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారి గుడికైతే వెళ్తుంటారనమాట. అలా మేము ప్రతి సంవత్సరం పెట్టుకొని వెళ్తామన్నమాట. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి దర్శన భాగ్యం అయితే కలగట్లేదన్నమాట. నిన్న సడన్‌గా అటు సైడ్ వెళ్ళడం వల్ల అమ్మవారి దర్శనం అయితే చాలా జరిగిందండి. 5 సంవత్సరాల నుంచి వెళ్ళడానికి అస్సలు అవ్వలేదన్నమాట. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తూ అలా టిఫిన్ హోటల్ అయితే వెతుక్కుంటే ఇక్కడ మనకి సెంటర్‌లోనే సాయి టిఫిన్స్ అండ్ స్పెషల్ పూరి అని హోటల్ అయితే కనిపించిందన్నమాట. దీనికి ఆపోజిట్‌గా బెంగుళూరు బేకరీ అని మనకి బేకరీ షాప్ అయితే ఎదురుగుంటా ఉందండి. దీని ఎదురుగుంటా అయితే స్పెషల్ పూరి అని టిఫిన్ హోటల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ పూరి అయితే ఫేమస్ అంట. చాలా పెద్ద పూరి ఉందండి. చాలా అంటే చాలా పెద్దదనమాట. దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందన్నమాట. అంత అయితే బాగుంది. ఇక్కడైతే పరోటా అనేది చేస్తున్నారన్నమాట. మేమైతే పూరి అయితే తీసుకున్నామండి. రేట్లు అయితే చాలా హై కాస్ట్ అని అనిపించిందనమాట. మెనూ కార్డ్లో మీరే చూసేయండి రేట్లు అనేది ఎలా ఉన్నాయో. పూరి అయితే 60 రూపీస్, మిగిలినవన్నీ కూడా మనకి హై కాస్ట్ అని అనిపించిందనమాట. ఇక్కడైతేనైతే పూరీని చూసారా ఏ విధంగా ఎలా చేస్తున్నారో. ఆయిల్తోనే మనకి పూరీని అనేది చేసేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నారనమాట. మనం మామూలుగా అయితే పిండి జల్లుతూ చేస్తాము. ఇక్కడ ఆయిల్ వేసేసి ఆయిల్తోనే చేస్తున్నారనమాట. ఇలా దీనివల్ల మనకి ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుంది. మనం ఇంట్లో వేసుకున్నా సరే ఇలా ఆయిల్తో చేసుకుంటే ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. చూసారా అది ఎంత పెద్ద పూరి పొంగుతుందో. ఇది 60 రూపీస్ అంట. మేము ఇది ఇద్దరం అయితే తినలేకపోయామండి. అంత పెద్దదిగా ఉందన్నమాట. ఈ పూరీలోకి కాంబినేషన్గా మనకి ఏమి ఇచ్చారంటే పరోటా కర్రీ ఇచ్చారండి. కానీ ఈ పరోటా కర్రీ నచ్చలేదు. అలాగని చట్నీ కూడా మాకు అంతగా నచ్చలేదన్నమాట. ఈ పరోటా కర్రీ బదులు పూరీ కూరిస్తే ఈ పూరీకి తగ్గట్టు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. ఉండునన్నమాట. కానీ ఆ కర్రీ అయితే ఇవ్వలేదు. మా వారికి అయితే తెగ నచ్చేస్తుందంటే చూసారా. ఇదైతే మేమిద్దరం తినలేకపోయామండి. మీరు ఎప్పుడైనా పెద్దాపురం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.